అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి వైసీపీ కార్యకర్తల ట్వీట్లు చూస్తా ఉంటే నిజంగానే మనుషులు కాదేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఇమ్మీడియేట్‌గా మనకు ప్రజా సమస్యలు గుర్తుకొచ్చేస్తాయండి. ప్రజా సమస్యలు, రాష్ట్రం ఏమైపోద్ది, రాష్ట్ర అభివృద్ధి వీటి గురించి మాట్లాడాలి కానీ సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నారా లోకేష్ గారు ఎందుకు ట్వీట్ చేశారు? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ట్వీట్ చేస్తున్నారు? ఎమ్మెల్యేలకి సినిమాలకి సంబంధం ఏముంది? అసలు రాజకీయం, సినిమా సంబంధం ఏంటి? చాలా ఉపన్యాసాలన్నీ చెప్పుకుంటున్నారు. సరే ఇవన్నీ బానే ఉన్నాయి. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేంటి? మీరు 'వ్యూహం' సినిమాని అఫీషియల్‌గా ప్రమోట్ చేసారా? చేయలేదా? వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లో ఉంటది. ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని మీరు అఫీషియల్‌గా ప్రమోట్ చేశారు కదా! చేసింది కాకుండా ఆ సినిమాని ఏపీ ఫైబర్ నెట్ ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. కొనలేదా? కొనింది కదా! ఆ సినిమా నిర్మాతకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులివ్వలేదా? రాష్ట్ర ప్రభుత్వం ఆ సొమ్ముని వాళ్ళకిచ్చారండి. అంటే ఎవరి సొమ్ము? మా సొమ్ము. ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని వీళ్ళ సినిమాల కోసం వీళ్ళు తగలేసేయొచ్చు గానీ ఇప్పుడు 'ఓజీ' సినిమా గురించి మేము మాట్లాడితే తప్పొచ్చిందంట. 'నారా లోకేష్' గారు ట్వీట్ ఇస్తే తప్పొచ్చిందంట. మిమ్మల్ని ఏసి పిచ్చి కొట్టాలరా అసలు నాకర్థం కావట్లా. అంటే మనం జేత్తే సంసారమా? ఎదుటోడు జేత్తేనేమో వ్యభిచారమా? మనం జేసింది మనకు కనపడదా? ఈరోజు అన్నీ గుర్తుకొచ్చేత్తాయి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, అసలు ఎమ్మెల్యేలకి ఏం పనండి సినిమాల గురించి మాట్లాడడానికి? మంత్రిగా ఉండి 'నారా లోకేష్' గారు ఎందుకు ట్వీట్ ఎయ్యారండి? మీరు ప్రమోట్ చేయలేదా? ట్వీట్‌ల సంగతి పక్కన పెట్టేసేయండి. మీరు 'వ్యూహం' సినిమాని అఫీషియల్‌గా రాష్ట్ర ప్రభుత్వమే కొన్నది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారాగా. డబ్బులివ్వలేదా? రామ్ గోపాల్ వర్మకి డబ్బులివ్వలేదా? ఆ నిర్మాతకి ఇవ్వలేదా? 'యాత్ర 2'లో నటించిన వ్యక్తికి కూడా డబ్బులిచ్చారని చెప్పేసని అప్పట్లో కేస్ కూడా నమోదయింది కదా! మరి దాని గురించి ఎందుకు మాట్లాడరండి మీరంతా కూడా? మీరు మాత్రం అఫీషియల్‌గా సినిమాలు తీయించేసి, రాష్ట్ర ప్రజల సొమ్మే ఇచ్చేయొచ్చు డైరెక్ట్‌గా. ప్రభుత్వం డబ్బులిచ్చింది ఆళ్ళకి. ఆ రోజు గుర్తుకు రాలేదు. ఈ రోజు ఏడిచేత్తన్నారు అప్పుడే. సరే సినిమా మీద ఎలాగో ఏడుత్తారులే కామన్ అది. సినిమా బాలేదని, సినిమాలో ఏమీ లేదని, ఏది సినిమా చూడకుండానే. సినిమా చూస్తే తెలుసుద్ది ఏముంది, ఏమి లేదని చెప్పేసనేది. సరే ఇంక రాష్ట్ర సమస్యల గురించే మాట్లాడుకుందాం. మేమైతే సరే సినిమాలు ప్రమోట్ చేస్తున్నాం అనుకుందాం ఉదాహరణకి. మేము సినిమా గురించి మాట్లాడుతున్నాం. 'ఓజీ' సినిమా బాగుంది. బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాం. మరి మీరెందుకు ట్రోల్ చేస్తున్నారు? మీరెందుకు నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు? మరి మీరు మాట్లాడొచ్చు కదా! ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడొచ్చు కదా! మాట్లాడరు. ఇప్పుడు తిరుపతిలో హుండీలో సొమ్ము దోచేశారు. మనకు వీడియోలతో సహా దొరికారు. దాని గురించి ఇప్పటికొచ్చి ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా మాట్లాడారా? పోనీ మీ కార్యకర్తలు ఎవడైనా మాట్లాడాడా? లేదు. లిక్కర్ స్కామ్ ఉంది. దాని గురించి మీరు గట్టిగా మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. ఏంటయ్యా మీ దృష్టిలో ప్రజా సమస్యలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చేసి ప్రజా సమస్యలు లేవా? సరే మీరెందుకు మాట్లాడట్లేదు మరి? మరి పోనీ మీరైనా మాట్లాడొచ్చు కదా! అఫీషియల్‌గా 2 రోజులు బట్టి సినిమా పైన ఏడుత్తున్నారా? నిన్న పేరు నాని పేరు నాని చేత మాట్లాడిపించారా? అలాగే రోజా చేత కూడా మాట్లాడిపించారు. ఆ వీడియో ఎక్కడో ఉండాలా. ఆ! రోజా కూడా మాట్లాడేసింది 'ఓజీ' సినిమా గురించి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటారా అలాగా? రాజకీయాలంటే ఇలా తయారైనియి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వత్తా అన్నారు కదా! ఏది ప్రజాసేవ అని చెప్పేసని. రోజా ఇక్కడ ఉండదు. ఆవిడ తమిళనాడు. ఆయనేమో బెంగుళూరు. ఎవడో రాష్ట్రంలో ఉన్నాడు గానీ ఇక్కడికొచ్చి ఉపన్యాసాలు చెప్తారు. పోనీ మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉండి ఉంటే అసెంబ్లీకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా! అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా! అబ్బే! మేమెళ్ళం అలాగా. అసెంబ్లీకెళ్ళం. అసెంబ్లీకెళ్ళకుండా పక్క రాష్ట్రాల్లో కూర్చొని రాష్ట్ర ప్రజా సమస్యల గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. రాష్ట్రం ఏమైపోతుందో ఏమీ అవ్వట్లేదు. మీరు దిగిపోయారు కదా! శుభ్రంగా సంతోషంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలకొచ్చిన సమస్యలేమీ లేవండి. ఇవాళ మెగా డిఎస్సికి సంబంధించింది ఇదనుకుంటా. అదొక కార్యక్రమం ఉంది. పోనీ దాని గురించి మాట్లాడతారంటే దాని గురించి మాట్లాడరు. అంటే మీరు సినిమాని ట్రోల్ చేయొచ్చు గానీ, మేము సినిమా గురించి మేము మాట్లాడకూడదు. అంతేనా? ఇదెక్కడ దిక్కుమాలుతన్నారో మాకర్థం కావట్లేదే. ఒక్కొక్కడు ట్వీట్లు చూస్తా ఉంటే, ఇంక ఆడు రాత్రి అన్నం తిన్నాడో తినలేదో కూడా నాకర్థం కావట్లే. వీళ్ళు రాత్రి నుంచి నిద్రపోవట్లేదు నాకు తెలిసి. ఈ 'ఓజీ' సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో, హిట్ అని చెప్పి టాకొచ్చిందో, ఇంక అప్పటి నుంచి ఒక్కడికి కూడా నిద్ర లేవనుకుంటా. తింటున్నారో తినట్లేదో కూడా తెలీట్లేదు. కనీసం తినండ్రా బాబు! లేదంటే ఆరోగ్యాలు పాడైపోతాయి. సినిమా వచ్చిందంటే సరిపోదు. ఇంక ఇమ్మీడియేట్‌గా ట్రోల్ చేసేయాల. నచ్చినా, నచ్చకపోయినా మనకొక టార్గెట్ ఉంటది. ట్రోల్ చేయాలి. దానికి తోడు మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టడం, ట్వీట్లు చేయడం. ఏది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని. ఎవరో వైసీపీ కార్యకర్త ట్విట్టర్‌లో. 'వార్ 2' అప్పుడు వాళ్ళు చేశారు కదా! ఇప్పుడు మీరు చేయండి. 'వార్ 2' అయినప్పుడు ఎవరు చేశారు? 'వార్ 2' సినిమాకి ఎవరు నెగెటివ్‌గా ట్రోల్ చేశారు? అందులో మళ్ళీ మెజారిటీ మీరే. కదా! ఇప్పుడు 'హరిహర వీరమల్లకి' చేసింది మీరే. 'వార్ 2'కి చేశారు. సరే కొంతమంది అక్కడక్కడ ఒకడో ఇద్దరో ఉంటారు లేకుండా ఉండరు. అది నిబాగనమాట. ట్విట్టర్ వారంతా కూడా. మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప. ఎలాగో కొట్టుకు చస్తనే ఉంటారు. అది కామన్‌గా జరిగేది. మరి ఎందుకొచ్చిన ఏడుపులని అడుగుతున్నా ఇక్కడ.
పైగా వాళ్ళని రెచ్చగొట్టాలా, వీళ్ళని రెచ్చగొట్టాలా. రెచ్చగొడితే రెచ్చిపోతారా? పైగా వీళ్ళే ముసుగులు మళ్ళీని. మహేష్ బాబు ఫోటో ఒకటి పెట్టుకుంటాడు ప్రొఫైల్ ఫోటో. మహేష్ బాబు అభిమానులు ట్రోల్ చేసే విధంగా అంటే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారని చెప్పేసని అనిపించేలాగా వాడే పోస్టులేత్తాడు. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టుకొని ఇంకొకడు ఆడు వైసీపీ కార్యకర్తే. అల్లు అర్జున్ ఫోటో పెట్టుకొని ఇంకోడు ఆడు వైసీపీయే. ఈ వైసీపీలో ఉండే కొంతమంది ఎవరైతే బ్యాచ్ ఉన్నారో వీళ్ళే ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు. లేదంటే అభిమానులు ఉంటారుగా. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ కొంతమంది హీరోలను అభిమానించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ముసుగులో ట్రోల్ చేయడం మళ్ళీని. చేసేది ఏంట్రా అంటే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వైసీపీ కార్యకర్తలే. ఇగో అందరూ ట్రోల్ చేస్తున్నారు, అందరూ చెప్తున్నారు అని చెప్పేసి ఒకడు. ఇంకొకడంటాడు మెయిన్ రివ్యూ చూడవా? మెయిన్ రివ్యూ అంటే ఏదో ముగ్గురో, నలుగురో చెప్పుకొచ్చారు, పేర్లు చెప్పుకొచ్చారు. వాళ్ళంతా సినిమా బాలేదంటున్నారు కదా! నువ్వెలా బాగుందంటున్నావు? మెయిన్ రివ్యూ అంటే వాళ్ళకేమైనా అఫీషియల్‌గా సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చారా? లేదంటే సినిమా రివ్యూలు చెప్పడానికి ఏమైనా సెపరేట్‌గా ఏమన్నా చదువేమన్నా చదువుకోవాలా? లేదంటే ఏదైనా కోర్సులు ఏమైనా చేయాలా? దానికేమైనా రాష్ట్ర ప్రభుత్వం మనకేమైనా సర్టిఫికేట్ ఇచ్చుద్దా? ఇగో నువ్వు సినిమాల గురించి మాట్లాడొచ్చు, నువ్వు సినిమాల గురించి మాట్లాడకూడదు అనడానికి. నాకది అర్థం కాట్లా. ఎవడ్రా అఫీషియల్ రివ్యూవర్స్ అంటే ఎవడు? నాకు అర్థం కాట్లా. ఆ తాడు బొంగరోళ్ళే నా కొడుకులు చెప్తారు అదా? ఎవడైనా సినిమా చూసినట్టు బాగున్న సినిమాని ఇది బాగుందని చెప్పాడురా ఆడికున్న పీత కొరకే ఆడి సినిమా ఎక్కడో ఊహించేసుకుంటాడు. ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే ఆడి ఊహాతీతం. ఇప్పుడు నా ఆలోచన విధానాలు వేరే ఉంటాయండి. నాకు ప్రతీదీ అద్భుతంగా ఉండాలని నేను కోరుకుంటా. నాకు ఆ మైండ్ సెట్‌తో చూస్తే నాకు ఏదో అద్భుతంగా కనిపించదు. ఆడికి అదొకటొచ్చింది ఆడికి. ఏదంటే ఏదైనా పెద్ద పెద్ద సినిమాలొచ్చినప్పుడు దానికి నెగెటివ్‌గా మనం రివ్యూ చెప్తే అందరూ పాజిటివ్‌గా చెప్తా ఉంటారు. నెగెటివ్‌గా చెప్తే కాస్త వ్యూవర్‌షిప్ వచ్చుద్దని అంటే మంచి కంటే చెడుకి ఎక్కువ ఇది ఉంటది కదా! ఆడు ఆ ఉద్దేశంతో ఆడు చెప్తా ఉంటాడు. అక్కడ అది బాలేదు, ఇక్కడ ఇది బాలేదు. ఆడు గట్టిగా మాట్లాడితే ఫోన్ కెమెరాతో ఒక సినిమా ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ లాంటిది తీయడం చేత కాదు ఆడికి. అది చేత కాదు ఆడికి. ఆడు కూర్చొని రివ్యూ చెప్తాడు చక్కగా. అక్కడ అలా బాలేదు. డైరెక్టరు అలా చేసి ఉండకూడదు. మరి ఎలా చేయాలి? నువ్వు చెయ్యి ఎళ్లి. అంతమందిని హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఈడికెందుకు ఎరుపప్ప. ఈడు డిసైడ్ చేసేస్తాడు ఇక్కడ కూర్చొని డిసైడ్ చేస్తాడు. అబ్బే! సినిమాలు చెప్తానికి సుజిత్ పనికిరాడు. నువ్వు నలుగురిని హ్యాండిల్ చెయ్యి నువ్వు. ఒక షార్ట్ ఫిల్ము, ఒక సీను నలుగురిని పెట్టి ఒక సీన్ తీయి నువ్వు. మనం ఎళ్ళం. సెట్‌లో కొన్ని వందల మందుంటారు. అలాంటిది వీళ్ళు వాళ్ళని ట్రోల్ చేయడం. వీళ్ళ దృష్టిలో వాళ్ళొక బచ్చాగాళ్ళు. వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తుంటే ఆ డైరెక్టర్ గాని, నిర్మాత గాని వీళ్ళ దృష్టిలో బచ్చాగాళ్ళు ఈళ్ళకి. ఈళ్ళు చెప్పేస్తారు ఏ సీన్ ఎలా ఉండాలి, అక్కడ అలా ఎందుకుంది, ఇక్కడ ఎలా ఎందుకుంది. పవన్ కళ్యాణ్ గారికి మేకప్ ఎక్కువైందండి. ఇంకా? ఇంకా ఏమి ఎక్కువైంది? ఇవి మీ దిక్కుమాలిన రివ్యూలు కాకపోతే ఎందుకు ఊరికే ఎదవ ఏడుపులు కాకపోతే. ఆడు మెయిన్ రివ్యూర్ అట మళ్ళీ ఆడికి. ఇక్కడ ఎవడికి ఏమి సర్టిఫికేట్‌లేమి లేవు. నువ్వు చెప్పొచ్చు, నువ్వు చెప్పకూడదని చెప్పేసని అందరూ చెప్పొచ్చు. ఇంకా రాజకీయాల విషయానికొస్తే మనం రాజకీయాల గురించే డిస్కషన్ చేయాలనుకుంటే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు గాని, కార్యకర్తలు గాని మెజారిటీ రాజకీయాలు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. వాళ్ళు నా మీద ఏడిసారు నేనేం పవన్ కళ్యాణ్ గారికి ఏమి అభిమాని ఏం కాదు. అది అందరికీ తెలిసిన విషయం. నేను సెపరేట్‌గా చెప్పవసరం లేదు. నేను ఏ సినిమా చూసినా బాగుంటే బాగుందనే చెప్తా. బాగోకపోతే చేయను. దాని మీద వీడియోలు చేయను. అసలు సినిమాల గురించి వీడియోలు చేస్తే చాలా తక్కువ. మన దగ్గర అది ఉండదు. ఎంతసేపు ఏడవాలి. మీరు ఏ రోజైనా రాజకీయాల గురించి ఖచ్చితంగా రాజకీయాల గురించే మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటది. అసలు ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవడు? మీరు కదా! ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' చేత సినిమాలు తీయించారు. 'యాత్ర 2' అని చెప్పి సినిమాలు తీయించారు. ఇంకా రకరకాల సినిమాలు తీయించారు. ఎవరిని కించపరుస్తూ? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని వీళ్ళ ముగ్గురిని కించపరుస్తూ సినిమాలు తీయించారు. అందులో 'వ్యూహం' సినిమాకైతే అఫీషియల్‌గా మీరే ప్రమోట్ చేశారు. మీరే డబ్బిచ్చి కొన్నారు. మీరంటే మీ డబ్బిచ్చి కొనలా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ద్వారాగా రాష్ట్ర ప్రజల సొమ్ముతో కొన్నారు సినిమాని. కొని రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఉచితంగా ప్రదర్శన చేశారు. ఛానల్స్‌లో ఏసి. ఏయలేదా? ఇది అవాస్తవమా? వాస్తవమే కదా! ఇది అందరికీ తెలిసిందే కదా! ముందు దాని గురించి మాట్లాడండి. రూ. 1000 ఎందుకు? 800 ఎందుకు? ప్రజల సొమ్ము దోచేస్తున్నారు. ఇది దోపిడీ అఫీషియల్‌గా దోచుకుంటున్నారు అని మాట్లాడే మేధావులు ఎవడైనా ఉంటే దీనికి సమాధానం చెప్పండి. 'వ్యూహం' సినిమాని వాళ్ళు అఫీషియల్‌గా కొన్నారు. రికార్డ్ ఉందది. అది వాళ్ళే ఒప్పుకున్నారు. అవునండి. ఏపీ ఫైబర్ నెట్ ద్వారాగా మేము ఒక సినిమాను కొన్నాము. కొంటే తప్పేంటి అని చెప్పేసని మాట్లాడారు వైసీపీ నాయకులు. మాట్లాడలేదా? మరి దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు 'జగన్మోహన్ రెడ్డిని' హీరోగా చూపించే సినిమాలో వాళ్ళు అఫీషియల్‌గా తీయించుకున్న సినిమాని రాష్ట్ర ప్రజల సొమ్ము చేత ఎందుకు కొన్నారు మీరు? అది దోపిడీ కాదా? కోట్ల రూపాయలు పెట్టి కొన్నారండి.
ఇక్కడ ఎవరిని బలవంతంగా తీసుకెళ్ళి థియేటర్‌లో కూర్చోబెట్టి ఎవరి దగ్గర కూడా డబ్బులు లాక్కుంటలా. నచ్చినోడు ఎళ్తాడు, నచ్చకపోతే మానేత్తాడు. నీ దోపిడీ గురించి మాట్లాడరా. ఏదన్నా అవుతే జనాలు మర్చిపోతారులే. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా సరే మనకు 2 రోజులు గుర్తుంటది. లేదంటే కొన్ని రోజులే గుర్తుంటది. తర్వాత ఎలాగో మర్చిపోతాం గదా! జరిగిపోయిందిలే ఎప్పుడో 3 ఏళ్ల కిందట, 4 ఏళ్ల కిందట ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే ఇప్పటికి మర్చిపోతాం గాబట్టికి మళ్ళీ ఫ్రెష్‌గా మనం మాట్లాడితే అయిపోద్ది. అదే ఉద్దేశంతో మాట్లాడతారు. ఏది మాట్లాడినా అలాగే మాట్లాడతారు. ఈ దిక్కుమాల వ్యవహారం పోనంత సేపు కూడా మీలో మార్పు రాదురా. సినిమాని సినిమాలా చూడలేము. అది మీకు రాదు. ఈ ఏడుపు ఒకటే వచ్చింది. మీ ఏడుపుకి అంతం లేదింక. చచ్చిపోండి అలాగే ఎదవల.